ఈ లోకంలో దేవునికి ప్రత్యామ్నాయంగా ఉన్నవి ఒక్కటి మాత్రమే, అది కూడా డబ్బే, సిరి. మీరు దేవుని సిరిని సేవించలేరు అని యేసుప్రభు అన్నాడు. అంతేగాని మీరు దేవుణ్ణి సైతాన్ని సేవించలేరు అనలేదు. మీకు అర్థమైందా ఈ మాట? లోకంలో దేవునికి ప్రత్యామ్నాయంగా పోటాపోటీగా ఉంటుంది ఏమిటంటే డబ్బే, సైతానుడు కాదు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి దేవుని కోసమే అయినా బ్రతుకుతాడు, లేదా డబ్బు కోసమైనా బ్రతుకుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఒక ఆలోచన నా హృదయంలో ఉంచాడు. ఏంటంటే రోజుకి డబ్బు కోసం మనం ఎంత కష్టపడుతున్నాం? ఉదయం 8ంటికి వెళ్తే సాయంత్రం 6, ఒక్కోసారి 7. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుందంటే దాదాపుగా 12 గంటలు డబ్బు సంపాదించడం కోసం మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు? రోజుకి 12 గంటలు. కొంతమంది 24 గంటలు కూడా దాని గురించి ఆలోచించి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ అదే మనిషి దేవుణ్ణి సంపాదించుకోవడం కోసం, లేదా తన ఆత్మను సంపాదించుకోవడం కోసం రోజుకు దేవుని సన్నిధిలో దేవుని కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు? ఈ ప్రశ్న వేస్తే అసలు కష్టపడేది ఏమీ లేదు. మహా అయితే ఉదయం లేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం వస్తే ఒక 2-3 గంటలు మందిరంలో ఉంటాం, బుధవారం వస్తే ఒక 2 గంటలు, శనివారం వస్తే ఒక 2 గంటలు. అట్లా వారంలో దేవుని కోసం మనం గడిపే సమయం ఎంత అంటే ఆదివారం ఒక 2-3 గంటలు, బుధవారం ఒక 2-3 గంటలు, 2 గంటలే, 3 గంటలు కూడా కాదు, శనివారం ఒక 2 గంటలు, 4, ఇవి ఒక 3, 6-7 గంటలు. వారం మొత్తంలో దేవుని కోసం మనం పడే కష్టం, మనం వెచ్చించే సమయం ఎంత అంటే 7 గంటలు. ఇదే మనిషి ఈ వారం అంతట్లో డబ్బు సంపాదించడం కోసం పడే కష్టం ఎంత అంటే రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు, 12 గంటల చొప్పున. చూడండి ఎన్ని గంటలు అవుతున్నాయి? 6 రోజులు, ఒకవేళ ఆదివారం పక్కన పెట్టినా 6 రోజులు 12 6 72 గంటలు. 7 గంటలు నువ్వు దేవుని కోసం వెచ్చించిన సమయం వారంలో, డబ్బు సంపాదించడం కోసం ఎన్ని గంటలు వెచ్చించావు? 72 గంటలు. దేవుని కోసం బ్రతుకుతున్నామా? డబ్బు కోసం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం బ్రతికేది దేవుని కోసం కాదు, డబ్బు కోసమే. మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు అని యేసుప్రభు అన్నాడు. నిజంగా మనం దేవుణ్ణి సేవిస్తున్నామా, సిరిని సేవిస్తున్నామా అంటే సిరినే సేవిస్తున్నాం. నిజంగా ఇదే ప్రశ్న నేను ఇప్పుడు అడిగాను. సరే, యేసుక్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చొని ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏమని సమాధానం చెప్తాం? చెప్పండి, ఏమని సమాధానం చెప్తాం? మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరని నేను చెప్పాను కదా. ఎయిదర్ సిరిని అన్నా సేవిస్తారు, లేదా దేవుణ్ణి అన్నా సేవిస్తారు. నీవు జీవితం మొత్తంలో ఎవరిని ఎక్కువగా సేవించావు నాకు చెప్పు అని యేసు ప్రభువే సింహాసనం మీద నుండి అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ఒకవేళ అయ్యా నిన్నే సేవించాం, నీకోసమే కష్టపడ్డాం, నీకోసమే బ్రతికాం అని చూపిస్తే ఆయన టైం క్యాలిక్యులేషన్ చేస్తాడు. నీవు డబ్బు సంపాదించడం కోసం ఇదిగో ఈరోజు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలు కష్టపడ్డావు. అదే నన్ను సంపాదించుకోవడం కోసం నీవు నా కోసం ఎన్ని గంటలు కష్టపడ్డావు రోజులో అని ఒక్క ప్రశ్న అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుందా? అసలు ఏమీ లేదు. అంటే మనం దేవుణ్ణి సేవించడం లేదు, సిరినే సేవిస్తున్నాం. కనీసం ఈ ఆలోచన వచ్చిన తర్వాతన్నా, ఈ ప్రశ్న నీకు కలిగిన తర్వాతన్నా కనీసం ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఏమని? ప్రభువా, ఇక నుంచి ఎట్లాగో జీవితంలో డబ్బు అవసరమే, దానికోసం కష్టపడక తప్పదు. కానీ దాంట్లో కనీసం సగవన్నా, 3వ వంతన్నా, 2వ వంతన్నా కనీసం నీ సన్నిధిలో వెచ్చిస్తాను ప్రభువా. రోజుకు 24 గంటలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు 24 గంటల్లో 8 నుంచి 10 గంటలు లేదా 12 గంటలు నువ్వు డబ్బు సంపాదించడం కోసం వెచ్చిస్తున్నావు కదా. మరి ఆ 24 గంటల్లో కనీసం 10వ భాగం, 10వ వంతు
2 గంటల 40 నిమిషాలు దగ్గరికి వస్తుంది. మరి కనీసం ఒక 2 గంటలైనా దేవుని కోసం మనం వెచ్చిస్తున్నామా? ప్రార్థన చేయడానికే కానీ, వాక్యం చదువుకోవడానికే కానీ, దేవుని మందిరంలో ఆయన్ని స్తుతించడానికే కానీ, ఆరాధించడానికే కానీ, కనీసం రోజులో 2 గంటలైనా. 12 గంటలు నువ్వు డబ్బు కోసం కష్టపడుతున్నావు, మంచిదే, అవసరమే నీకు ఈ లోకంలో బ్రతకడానికి. కానీ నిన్ను బ్రతికించే దేవుని కోసం కనీసం రోజులో 2 గంటలైనా మనం కష్టపడుతున్నామా? అలా కష్టపడాలని కనీసం ఒక తీర్మానం మనం చేసుకోవాలి. లేకపోతే ఇదే ప్రశ్న దేవుడి సింహాసనం ముందు వేస్తే ఇక మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. జీవితాంతం క్రైస్తవులమే అని చెప్పుకున్నా, సేవకులమే అని చెప్పుకున్నా, పాస్టర్లమే అని చెప్పుకున్నా, పూర్తికాల సేవకులమే అని చెప్పుకున్నా, అక్కడికి పోయిన తర్వాత మన నోట్లోంచి వచ్చే ఆన్సర్ ఏమి ఉండదు. చాలామంది పూర్తికాల దైవ సేవకులు అని చెప్పుకొని కూడా కనీసం రోజుకి కొద్ది గంటలు కూడా ప్రార్థనలో, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపలేని దుస్థితిలో ఉన్నారు చాలామంది సేవకులు. మీకు అర్థమైందా ఈ మాట? ఒక ఉద్యోగానికి వెళితే తప్పనిసరిగా 8 గంటలు దాంట్లో ఉంటాం. బయలుదేరడానికి 1 గంట, మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి 1 గంట, 10 గంటలు ఉద్యోగం కోసం వెచ్చిస్తాం. కానీ పూర్తికాల దేవుని సేవలకు వచ్చిన దేవుని సేవకులు కనీసం 10 గంటలు దేవుని కోసం ప్రతిరోజు కష్టపడుతున్నారా అంటే లేదు అనే చెప్పాలి. కష్టపడతామా 10 గంటలు? లేదు. కనీసం 8 గంటలు డ్యూటీ లాగన్నా కష్టపడతామా దేవుని కోసం అంటే అది లేదు. అంటే ఆ 8 గంటలు కనీసం వాక్యం చదవటమో, ప్రార్థన చేయటమో, తర్వాత ఇతరులకు వాక్యాన్ని ప్రకటించటమో, ప్రార్థనా కూడికలు నిర్వహించటమో, ఏదైనా కనీసం రోజులో ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు కనీసం మనం దేవుని సన్నిధిలో కష్టపడుతున్నామా? పూర్తికాల దైవ సేవకులుగా ఉండి కూడా అంటే లేదు అనే చెప్పాలి. ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే మనము సేవిస్తుంది దేవుణ్ణి కాదు, సిరినే. నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఇక నాకు అనిపించింది, నేను నిజంగా దేవుణ్ణి సేవిస్తుంది సిరిని. అసలు పొద్దున్నే 8ంటికి కాలేజీకి వెళ్ళాలి అంటే 7ంటికి నేను ఇక్కడ బయలుదేరాలి. అక్కడ కాలేజీ 5:30 ఆ టైం, 5ంటికి అయిపోద్ది. ఇంటికి వచ్చేసరికి 5:30, 6 అవుతుంది. పొద్దున్న 7 గంటల నుంచి బయలుదేరితే సాయంత్రం 6 అంటే దగ్గరగా 10 గంటలు. 7 నుంచి 8, 9, 10, 11, 12. ఇక మధ్యలో అన్నం తింటా, అది వేరే విషయం. 1, 2, 3, 4, 5, 10 గంటలు కదా. రోజుకు 10 గంటలు నేను డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించడం కోసం కష్టపడుతున్నా. మరి దేవుని కోసం, దేవుని పని కోసం నేను ఎంత కష్టపడుతున్నా అని ఒకసారి నాకు ఆలోచన వచ్చినప్పుడు ఇక ఇట్లా ఇది సరైంది కాదు అని ఇక అప్పటి నుంచి ఎప్పుడు సమయం దొరికితే ఇక అప్పుడు ప్రార్థనలో ఉండాలి అనేది ఒక తీర్మానం చేసుకున్నా. అందుకని సాయంత్రం నుంచి రాగానే బ్యాగులాడ పడేసి ఇక ఆ ప్రార్థనలకి కూర్చుంటున్నా. ఇక నైట్ అయినా సరే ఎక్కువ టైం ప్రార్థనలో కూర్చుంటున్నా. ఇక నేను ఒకటే అనుకున్నా, దేవుని కోసం నేను ఈ లోకంలో ఒక డబ్బు సంపాదించడం కోసం ఇన్ని గంటలు కష్టపడుతున్నా, కనీసం దేవుని కోసం దాంట్లో సగం కానీ, 2వ వంతు కానీ, 3వ వంతు కానీ కష్టపడకపోతే నిజంగా దేవుని దగ్గర ఆ సింహాసనం ముందు వెళితే ఏం సమాధానం చెప్తాం? చెప్పం కదా. ఏం చెప్పడానికి ఏమి లేదు. యేసుప్రభు అంతా డిస్ప్లే చేస్తాడు. ఇదిగో వారంలో నువ్వు ఇన్ని గంటలు నీ డబ్బు సంపాదన కోసం కష్టపడ్డావు, మరి నన్ను సంపాదించుకోవడం కోసం నువ్వు ఈ రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డావు అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఆ జవాబు ఏమీ లేదు, ఉండదు కూడా. కాబట్టి ఇది తెలిసిన తర్వాత కూడా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. అంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి మనం ఎక్కువ తీర్మానం చేసుకుంటే నిజంగా కొద్ది సమయమైనా ప్రభువా ఇదిగో నీ కోసం, ఇదిగో నా కుటుంబం కోసం కష్టపడ్డాను, మిగిలిన సమయం అంతా ఇదిగో నీ కోసమే కష్టపడ్డాను ప్రభువా అని ఒక మాట దేవుని సన్నిధిలో మనం చెప్పడానికి వీలుంటుంది.